అక్కడ యాదగిరిగుట్టలో ఓపెన్ చేద్దామని వెళ్తున్నామండి. ఇక అడిగి పోయే వరకు 7 అవుతుంది. ఎట్లయినా కొండపైకి వరకు దర్శనం ఎప్పుడు అవుతుందో, సిల్వర్ పై బటన్ ఎప్పుడు ఓపెన్ చేయాలో అంతా ఆయన ఇష్టం. యాదగిరి నరసింహస్వామి ఇష్టం. మన బీబీ టాక్స్లకి సిల్వర్ పై బటన్ వచ్చింది బెట. అంతా మీ సపోర్ట్ నుంచి, దేవుని కృప. అసలు ఇక్కడి వరకు వస్తానికిటే నేను అనుకోలే. హాయ్ అండి, అందరికీ నమస్తే. రోషన్ గారితో ఇంటర్వ్యూ ఉంది. అక్కడి నుంచి యాదగిరిగుట్ట, ఎందుకంటే సిల్వర్ పై బటన్ వచ్చింది కదా, ఓపెన్ చేయలేదు ఇంకా. అక్కడ చేద్దామని మొక్కుంది. ఏకాదశి ఉంది కదా, ఈరోజు సాయంత్రం వరకు ఆయన దర్శనం చేసుకో. అవన్నీ లాగ్లో చూపిస్తామండి. బాయ్. మన బీబీ టాక్స్ మాత్రం సిల్వర్ పై బటన్ వచ్చింది కదండి. 15 రోజులు అవుతుంది ఇది వచ్చి. కార్తీక సోమవారం నాడు వచ్చింది. ఈ రోజు ఏకాదశి ఉంది, శుక్రవారం ఉంది. అక్కడ యాదగిరిగుట్టలో ఓపెన్ చేద్దామని వెళ్తున్నామండి. నువ్వేం చెప్పావు? నా మొహం చూడు. అంటే అది మీ సపోర్ట్ వలన ఇంత దూరం వచ్చినాము. దాని నుంచి దేవుని ఆశీర్వాదం కావాలి కదా అని అక్కడ పాపది వచ్చినప్పుడు 7 కొండల వన్ దగ్గరికి పోయినాం. ఇప్పుడు యాదగిరిగుట్టకి వెళ్తున్నామండి. ఇక కార్ వచ్చిందండి, బయలుదేరుతున్నాం. తాళాలు వేస్తుంది. పదకొండు గంటల వరకు సుమన్ టీవీ కాడ ఉండాలి. మనం వెళ్ళినామే 11 గంటలకి. పోయే వరకు ఏ టైం అవుతుందో చూద్దామండి. ఇక మీకు ఒకటి చెప్పాలండి, ఒక మాట, చిన్న మాట ఇట్లా నా చేతుల నుంచి ఎన్ని పోతాయి, ఎక్కడ పోయినా మళ్ళీ రావు. ఇది ఒక్కటి నాది ఏమంటారా, అక్షయ పాత్ర అంటారా, ఇది ఏడయ్యి మళ్ళీ దొరుకుతుంది. నాకే కనిపిస్తుంది. ఎందుకు ఉండొచ్చు? ఒకసారి కామెంట్ చెప్పండి. పెట్టుకోరు, అదే పెట్టుకుంటున్నారు. ఒక్కసారి వచ్చి మర్చిపోలేరు మీరు. మర్చిపోను. మనము యాదగిరిగుట్ట కన్నా మొదలు సుమన్ టీవీ ప్రోగ్రామ్ ఉండే నాన్న, అక్కడికి వెళ్ళినాము. రోషన్ సార్ తో అయితే చాలా బాగా అనిపించింది. చాలా ఎంకరేజ్ చేసిండు ప్రోగ్రామ్ లో అయితే. అది ఇంకా అప్లోడ్ కాలేదు. చాలా అంటే చాలా నచ్చేసింది. అసలు ఎట్లా మాట్లాడతాడో, మనం ఏంటి అనుకున్నాం కానీ చాలా ఎంకరేజ్మెంట్ తో మాట్లాడిండు. అమ్మ ప్రేమతో ప్రోగ్రామ్ పెట్టా. ఇది చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. యాంకరింగ్ చాలా బాగా చేసిండు. అసలు ఎంత ఎంకరేజ్మెంట్ అంటే చెప్పలేకపోతున్నా. ఫస్ట్ సరే ఆ నుంచి మాల్కి వచ్చామండి. రెండున్నరకు బయలుదేరినామండి సిటీకి వెళ్ళి. ఎప్పుడు మేము రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వస్తాము, శంకర్పల్లికి వెళ్ళి వస్తాం. 2 గంటలలో యాదగిరిగుట్ట. ఖాళీ 2.5 గంటల నుంచి ఆ ట్రాఫిక్లోకి వెళ్ళి బయటికి రానికనే టైం పట్టింది. ఆ నుంచి ఇప్పుడే టోల్ గేట్ దాటి భువనగిరి దగ్గరే ఉన్నాము. ఇప్పుడు 6:30 అవుతుంది. ఇక అడిగి పోయే వరకు 7 అవుతుంది. ఎట్లయినా కొండపైకి వరకు దర్శనం ఎప్పుడు అవుతుందో, సిల్వర్ పై బటన్ ఎప్పుడు ఓపెన్ చేయాలో అంతా ఆయన ఇష్టం. యాదగిరి నరసింహస్వామి ఇష్టం. ఈ రోజు చేయాలని చాలా కోరిక ఉండే, తీరుస్తున్నాడు. ఇక తర్వాత మళ్ళీ చెప్తానండి అక్కడ పోయినాక, దర్శనం అయిపోయినాక. వచ్చేసామండి యాదగిరిగుట్టకి. అయితే ఎంత బాగా కనిపిస్తుంది చూసింట శిఖరాలు. నైట్ లో దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా సార్లు 2-3 సార్లు చేసుకున్నాం మేడికి నైట్ లో. కాకపోతే ఈసారి చాలా కృషితో, మీ ఇచ్చిన ఎంకరేజ్మెంట్, మీ కృషితో పట్టుకొని అవార్డు పట్టుకొని పోతుందంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండండి. ఆ రోజు పిల్లలు వద్దన్నారు, వద్దు మమ్మీ వద్దంటే కావాలి. ఆ రోజు ఏకాదశి ఉంది, దర్శనం చేసుకోవాలని మొండి పట్టుదలతో పోయిన. అందుకే మనం ఒక అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు మనం నేర్పిస్తారంటారు. అది మాత్రం నిజమైంది. మనం
ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు నీ ఎంట ఉంటానంటాడు కదా, అదే నిజమైంది నాన్న. అవార్డు తీసుకొని అక్కడ ఒక రాస్ దర్శనం అన్నట్టు మాదే, చాలా రష్ ఉంటారు ఆ రోజు గిట్టంగా. అప్పుడే డోర్ మూసేస్తారు. నా లక్ ఏంటంటే అప్పుడే కాళ్ళ పెడతాం కదా, అది సిల్వర్ బటన్ అది తీసుకురానికి టోన్ స్పీకర్ ఇద్దరు వెళ్ళారు. అది అవుతుందా కాదా, అసలు దర్శనం కడప మీద పెడతానా లేదా, ఆవిడిగా అసలు నా హెల్త్ బాగాలేక 5 నెలలు వస్తానని మొక్కుకున్నాను. 5 నెలలు కదా, సంవత్సరంలో 7 సార్లు దర్శనం చేసుకున్నా. ఆయన దగ్గరికి పోయిన కొద్దీ ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తానే ఉన్నాడు ఆయన. ఇదైతే నా లైఫ్ లో మర్చిపోలేనంత గిఫ్ట్. ఎందుకంటే నేనంటే జీరో, నాకు ఇంత వరం ఇచ్చిండని చాలా ఆనందంతోనే గడప మీద పెట్టి మొక్కుతుంటే అసలు తట్టుకోలేకపోయిన ఎమోషన్ అయితే అప్పుడు చాలా ఆనందంగా ఉంది బేట. బయటకు వచ్చే కడప ఉంటది కదా, సెకండ్ కడప మీద పెట్టి మొక్కిన నాన్న, చాలా నాకు ఇచ్చిన వరం ఈ యాదగిరి నరసింహస్వామి అని. హాయ్ అండి, అందరికీ నమస్తే. మన బీబీ టాక్స్ లకి సిల్వర్ పే బటన్ వచ్చింది బేట. అంతా మీ సపోర్ట్ నుంచి, దేవుని కృప. ఇప్పుడు ఎంత అవుతుంది బేట టైం? 9 అవుతుంది బేట. గుడి క్లోజ్ టైంకి మనం ఓపెన్ చేసినాం ఇక్కడ నరసింహస్వామి దగ్గర. అయితే ఇంకా ఈ అమ్మ నాన్నని ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టం నాన్న. మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు ఇచ్చినది చాలా అసలు మర్చిపోలేకపోతున్నా. అసలు ఇక్కడి వరకు వస్తానికిట నేను అనుకోలే. నాదేదో చిన్న ప్రపంచం బేట, మీ పెద్ద ప్రపంచంలోకి నన్ను తీసుకొచ్చిర్రు. చాలా థ్యాంక్స్ మీకు అందరికీ, పిల్లలకి, పెద్దలకి, అమ్మ నాన్నకి, అందరికీ చాలా థ్యాంక్స్. నాకు చెప్పరా థ్యాంక్ యూ. చెప్పు, మాట రావా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంతేనా? బెట్టలేదు ఏం లేదు. థ్యాంక్ యూ బేటా, ఇంత సపోర్ట్ చేసినందుకు. టీవీ టాక్స్ ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ సిల్వర్ ప్లే బటన్ ఇక్కడ వరకు తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫైనల్లీ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. హౌ డు యూ ఫీల్? చాలా సంతోషంగా ఉంది బేట. ఆ దేవుడు నన్ను ఎక్కడెక్కడికి తీసుకొచ్చిండో మీ సపోర్ట్ నుంచి, అందరి సపోర్ట్ నుంచి అర్థమవుతలే. నా సపోర్ట్ ఏం లేదు, అంతా మమ్మీ టాలెంట్. నా టాలెంట్ కన్నా మీరు ఆదరించింది ఎక్కువ బేట. అందరూ అమ్మ నాన్నని ఇక్కడి వరకు వస్తుంది అనుకోలేదు. చిన్న ప్రపంచం నాది, ఇంత పెద్ద ప్రపంచంలోకి మీ అందరికి ఉదయాలలో గెలుచుకున్నందుకు థ్యాంక్స్ నాన్న మీకు అందరికి. ఎవ్రీవన్. ఎబీరా హోటల్కి వెళ్ళి లంచ్ చేసామండి. డిన్నర్ అయింది, లాస్ట్ డిన్నర్ చాలా మంచిగా చేసినాం. చాలా బాగున్నాయి గిట్టంగా అక్కడ టేస్ట్ వంటలు అయితే. ఈ హోటల్కి వెళ్ళాగానండి ఫస్ట్ నేను మా పాపను అడిగేది సూప్ కావాలి మమ్మీ అంటాను. సూప్ గిట్ట చాలా బాగుంది. మేము చాలానే ఆర్డర్ పెట్టినండి, అవన్నీ ఏమేమో నాకు పేర్లు రావు. స్టార్టర్స్ పన్నీర్ తీసుకున్నామండి, చాలా సూపర్ ఉంది పన్నీర్ అయితే. తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పిండ్రండి. మష్రూమ్ బిర్యానీ గిట్ట తీసుకున్నామండి ఒకటి, అవి గిట్ట చాలా బాగుంది. ఆయిల్ ఎక్కువ లేకుండా అన్ని ఫుడ్ సూపర్ నచ్చేసినాయి, కడుపుకు హాయి ఉండే. లాస్ట్లో ఒక కప్పు టీ తాగి బయలుదేరామండి. ట్యాంక్ బండ్ సెక్రటరీ గారికి రాందాడే అబ్బా ఫీజులు ఎగిరిపోయిన, అంత సేఫ్ చేసిన అలసట పోయింది. నైట్లో ఎంత బాగుందండి. అసలు అక్కడ కిందికి వెళ్ళాలనుకున్నాము, మా వారికి ఓపిక ఉండదండి ఎక్కడైనా జర్నీ పోతే. అక్కడ కిందికి వెళ్ళి జెర్సేపు ఉండొద్దామంటే లే ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు, అందుకే వచ్చేసాం. ఇంటికి వచ్చే వరకు 1:30 అయిందండి. ఇక మేము పండుకునేసరికి ఆ రోజు 3 అయింది నైట్. రోజు అయితే చాలా బాగా అనిపించింది. రోషన్ గారితో ఇంటర్వ్యూ, యాదగిరిగుట్టల దర్శనము, సిల్వర్ ప్లే బటన్ అక్కను అలా కలిసి వచ్చింది అనిపించింది. ఆ రోజు అయితే చాలా ఆనందంగా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీబీ టాక్స్.